ముంబై బాంద్రా ఈస్ట్ స్టేషన్ సమీపంలో ఉన్న గరీబ్ నగర్ మురికి వాడల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు వెస్టర్న్ రైల్వే అధికారులు, పోలీసులు భారీ బందోబస్తు నడుమ 3 రోజులుగా ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. రైల్వే స్థలంలో దాదాపు 400కు పైగా బహుళ అంతస్తుల నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చేస్తున్నారు. ఈ ఆపరేషన్ మరో 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. 2021 ఆగస్టులో జరిగిన సర్వే ప్రకారం కేవలం 100 కుటుంబాలు మాత్రమే పునరావాసానికి అర్హులుగా తేలటంతో మిగిలిన వందలాది కుటుంబాల భవిష్యత్తు ఇప్పుడు అంధకారంలో పడింది. त्यांना या ठिकाणी पोलीस आता ताब्यात घेताना आपल्याला पाहायला मिळतात. धक्काबुक्की त्या ठिकाणी सुरू असते. శాంతాక్రూజ్ ముంబై సెంట్రల్ కారిడార్లో రైల్వే 5-6 లైన్ల విస్తరణ కోసం ఈ భూమిని సేకరిస్తున్నారు. ఈ విస్తరణ ద్వారా ముంబై నుంచి 50 కొత్త రైళ్లను నడపడానికి, సబర్బన్ రైళ్ల రద్దీ తగ్గించడానికి, లోకల్ లాంగ్ డిస్టెన్స్ రైళ్లను వేరు చేయడానికి వీలవుతుంది. అంతేకాదు పక్కనే ఉన్న బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో బుల్లెట్ ట్రైన్ స్టేషన్ వస్తుండటంతో ఈ ప్రాంత వాణిజ్య అభివృద్ధికి కూడా ఈ స్థలం ఎంతో కీలకం. రైల్వే భద్రత, ట్రాక్ల పక్కన వ్యర్థాల లెక్కింపు వంటి సమస్యలను పరిగణలోకి తీసుకుని హైకోర్టు ఈ కూల్చివేతలకు అనుమతించింది. అయితే ముంబైని అంతర్జాతీయ నగరంగా మార్చే క్రమంలో మౌలిక వసతుల కల్పన ఎంత ముఖ్యమో, రాత్రికి రాత్రే సర్వస్వం కోల్పోయిన ఇలాంటి పేద ప్రజలకు పునరావాసం కల్పించడం కూడా అంతే ముఖ్యమని సామాజిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.